20వ వచనాన్ని చదువుకుందాం. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ లేఖను మనందరి వినికిడిలో దీవించి ఆస్వాదించి ఫలింపచేయును గాక. ఆమేన్. కొన్ని సందర్భాల్లో కొన్ని వాక్యాలు మనము వినే ఉంటాం, కానీ మరలా అవే వాక్యాలు మనకు వినపడుతున్నప్పుడు ఒక దైవజనుడు చెప్పాడు, విన్న వాక్యమే మరలా వింటున్నాము అంటే ముందు ఆ వాక్యాన్ని సరిగా మనము వినలేదని అర్థం. మరలా దేవుడు దాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడంటే ఆ వాక్యంలో మనం ఎక్కడో సరిచేయబడుతూ దేవునికి ఇష్టంగా బ్రతకాలని దేవుడు ఆశిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సందర్భము చదవబడినటువంటి వాక్యాన్ని మనము కొంచెము ఆలోచనగా ముందుకు తీసుకువెళ్తే, శిష్యులైనటువంటి వారు దేవునితో, యేసు ప్రభువు వారితో మాట్లాడుతున్నప్పుడు, ప్రభువా దెయ్యాలు మాకు లోబడుతున్నాయి, ఎంత గొప్ప కార్యాలు జరుగుతున్నాయని ప్రభు వారితో మాట్లాడుతున్నప్పుడు, అధికారం నేనే ఇచ్చాను మీకు. అయితే అంటాడు, అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని చెప్పాను. చాలా సందర్భాల్లో మనం ప్రార్థన చేసినప్పుడు కొన్ని కార్యాలు జరుగుతాయి, చాలా మొండి కార్యాలు కూడా మన జీవితాల్లో దేవుడు సఫలపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషించకూడదంటే ఆ సందర్భాన్ని బట్టి సంతోషించకూడదని చెప్పట్లేదు, సంతోషించాలి. కానీ దేవుడు ప్రాముఖ్యంగా ఈ మాట ఇక్కడ ప్రత్యేకంగా చెబుతున్నాడు. ఏమనంటే, మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నాయని సంతోషించండి అన్నాడు దేవుడు. ఇప్పటి వరకు ఎన్నో గొప్ప కార్యాలు చూశాం. టచ్ అంటే దెయ్యాలు పడిపోతుంటాయి, దెయ్యాలు లోపడతాయి, చేతబడి శక్తులు దేవుడు విడుదలిస్తాడు, ఎన్నో రోగాలు నయమైపోతున్నాయి. ఇవన్నీ పరిచయంలో మన జీవితాల్లో మన కుటుంబాలకు భాగమైతే, ప్రాముఖ్యంగా దేవుడు మనం రక్షించుకునే విధానం బట్టి చూస్తే, మనము పరలోకానికి వారసులు అవ్వడానికి ప్రభు మనం పిలుచుకున్నాడు. ఆయన రక్తము చేత మనం కొన్నాడు. గట్టిగా చెవులు కొడతాన్ని నా మనం కనపడతాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మనం జీవిస్తున్నటువంటి ఆత్మీయ జీవితాల్లో, ఈ ఆత్మీయ ప్రయాణములో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, నా పేరు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నదా లేదా అంటూ మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని చక్కదిద్దుకుంటూ ప్రయాణం చేస్తుంటే, ఆ ప్రయాణంలో సంతోషంగా ప్రభుని చేరుకోవడమే ఒక క్రైస్తవుడి నిరీక్షణ. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సందర్భాల్లో మనం ఇప్పటికీ చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దేనికి? రేషన్ కార్డులో పేరు సరిగా లేకపోతే చెప్పాలి, దాన్ని సవరణ చేసుకుంటాం. ఆధార్ కార్డులో ఒక అక్షరం తప్పు ఏం చేస్తాము, కింద మీద పడి అధికారులతో మాట్లాడుకొని ఏదో సంతకాలు పెట్టించుకొని మళ్ళీ ఆధార్ సెంటర్కి పోయి ఏం చేస్తాం మనము చెప్పండి, సరి చేసుకుంటా. ఒకవేళ దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే అక్కడ ఎక్కడ కూడా చెల్లుబాటు కావు కొన్ని సందర్భాలు. వాస్తవానికి ఇవి చెప్తున్నానని ఏమనుకోవద్దు. కొన్ని ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి పథకాలు కూడా ఎక్కడైనా పొరపాట్లు ఉంటే, ఇదిగో దీంట్లో మీకు ఈ పొరపాటు ఉంది, ఇదిగో మీకు ఇది లేదు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వచ్చే పథకాలను కూడా ఆపేస్తూ ఉంటారు. అది ఈరోజు మనకు పరలోక రాజ్యం కావాలంటే ఆ జీవ గ్రంథమందు మన పేర్లు రాయబడి ఉన్నాయని సంతోషించాలంట. దీన్ని బట్టి సంతోషిస్తూ ముందుకు వెళితే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇంకా నిత్యానందములోకి అనగా సర్వసత్యములోకి నడిపించబడడానికి సహాయపడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. మన గురంతా, మన లక్ష్యమంతా కూడా పరలోక రాజ్యములో ఆ జీవ గ్రంథమందు మన పేరు రాయబడి ఉన్నదని సంతోషించే ఒక క్రైస్తుడుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవానికి ఈ యొక్క లేఖనం మీద మన మనసు ఉంచినట్లయితే, మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పుచున్నాను. ఒకవేళ జీవగ్రంథమందు మన పేరు రాయబడకపోతే ప్రతి క్రైస్తవుడికి తెలుసు ఏమవుతుందో, ప్రతి సేవకుడికి తెలుసు, ప్రతి ఆత్మీయుడికి తెలుసు. ఒకసారి చదువుకుందామా? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం.
20వ అధ్యాయము 12వ వచనం. మరియు అమ్మ గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. హల్లెలూయా. అక్కడ జీవ గ్రంథమందు రాయబడి ఉన్నటువంటి పేర్లను బట్టి వారికి ఒక తీర్పు ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ లోకంలో మనం ఎలాంటి క్రియలు చేస్తామో ఆ క్రియలకు తగ్గట్టుగా కొన్ని ఫలితాలు ఉంటాయి, కొంత తీర్పు ఉంటుంది. కొంత అంటే కొంత కాదులేండి, మనం చేసుకున్న విధానం బట్టి, మనం జీవించిన ఆ జీవిత శైలిని బట్టి, మనం ముందుకు సాగినటువంటి ఆత్మీయ స్థితిని బట్టి దేవుడు మనకు ఒక తీర్పు తీరుస్తాడు. ఒక దేవుడు ఆ జీవ గ్రంథమందు పేర్లు చదువుతూ ఉన్నప్పుడు క్రమం చొప్పున ఒక్కొక్కరు రాగా వారి యొక్క జీవిత ఆత్మీయ స్థితిని బట్టి, వారి క్రియలను బట్టి తీర్పు తీర్చబడతా ఉంటుంది. అయితే ఈ జీవ గ్రంథమందు మన పేర్లు రాయబడకపోతే ఏం జరుగుతుందని మనం ధ్యానం చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నాం. అదే 20వ అధ్యాయంలో 15వ వచనం ఏం చెబుతుందో ఒకసారి చదువుదాము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్ని గుండములో పడవేయబడు. హల్లెలూయా. గమనించండి ప్రియమైనటువంటి జనమా, ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు ఎక్కడ వేయబడతాడంట? అగ్ని గుండములో వేయబడతాడంట. మన పేరు జీవ గ్రంథమందు రాయబడకపోతే, రాయబడినట్టు కనబడకపోతే ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే అగ్నిగుండంలోకి వెళుతుందని, అక్కడ పడవేయబడుతుందని దేవుని ఒక లేఖనం చెబుతూ ఉంది. ఈరోజు మనం గమనించాలి, ఎక్కడెక్కడో మన పేర్లు ఉండాలని. కొన్ని సందర్భాల్లో మందిరాల్లో కూడా కుర్చీ స్పాన్సర్ చేస్తూ కుర్చీ మీద మన పేరు ఉండాలి కదా, ఫ్యాన్ తిరుగుతుంటే ప్రతి రెక్క మీద మన పేరు ఉండాలి. ఇక్కడ జీవ గ్రంథమందు పేరున్నా లేకపోయినా పర్వాలేదు, కానీ కొంతమందికి, అందరిని నేను ఉద్దేశించి మాట్లాడట్లేదు, కొంతమందికి ఏది స్పాన్సర్ చేసినా కూడా దాని మీద మన పేరు ఉండాలి. కానీ ఒక ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క నామములో రక్షణానందంలోకి ప్రవేశించినటువంటి మన బ్రతుకులు, అలాగే దేవుని రక్తము చేత కడగబడినటువంటి మన జీవితాలు, మనం మునుముందుకి ప్రయాణమై కొనసాగుతున్నప్పుడు మన పేరు జీవ గ్రంథమందు ఉండాలని ఒక తపనతో, ఆశతో, ప్రయాసతో ముందుకు తీసుకువెళితే మన జీవితాన్ని దేవుడు ఆ జీవ గ్రంథంలో రాయబడిన ఆ పేరును బట్టి దేవుడు మనకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. గట్టిగా చెవులు కొడతాన్ని నామాన్ని కనపడతాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని జన్మ, జీవ గ్రంథమందు మన పేరు రాయబడకపోతే ఎక్కడికి వెళ్తామో ఒక క్లారిటీ ఇచ్చాడు దేవుడు. మనం ఎక్కడికి వెళ్తాము? అగ్నిగుండంలో పడవేయబడతామని. అయితే జీవ గ్రంథమందు ఎవరి పేర్లు రాయబడి ఉంటాయి? ఈ విషయాన్ని కూడా మనం ధ్యానం చేయాలి. ఈ సమయంలో మనలో క్వశ్చన్ రావచ్చు, ఆ జీవ గ్రంథమందు ఎవరి పేర్లు ఉంటాయి? ఇప్పుడు దాకా జీవ గ్రంథమందు మన పేరు రాయబడకపోతే అగ్నిగుండంలో వేయబడతామని తెలుసుకున్నాం. అది నా మాటలు, సొంత మాటలు కాదు. ఏ సేవకుడు కూడా చెప్పడు, దేవుని వాక్యమును బట్టే మాట్లాడతాం. ఇక్కడ సంఘంలో కానీ ఎక్కడైనా ఏ ప్రదేశంలో అయినా సరే ఆ జీవ గ్రంథమందు మన పేరు రాయబడకపోతే అగ్నిగుండంలో వేయబడతామని ఒక క్లారిటీ తీసుకున్నాం. అది ఎవరి పేర్లు జీవ గ్రంథమందు రాయబడతాయంటే జయించిన వారి పేర్లు జీవ గ్రంథమందు రాయబడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరి పేర్లు రాయబడతాయంట? జయించిన వారి పేర్లు జీవ గ్రంథమందు రాయబడతాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనము ఈ లోకంలో చాలా జయించాల్సినటువంటి చాలా ఉన్నాయి. కొంతమంది జయించడం అంటే శత్రువు మీద జయం పొందుకుంటా. శత్రువు అంటే కొంతమంది ఎదురెదురింటి వాళ్ళే శత్రువులుగా ఉంటారు. మనం వాళ్ళ మీద జయం పొందితే మనకేమనిపిస్తుంది? అబ్బా వాళ్ళ జయం పొందేసేది. వీళ్ళు పోయి 10 మందికి చెప్పుకుంటారు, ఎట్లా చూసావా నేను ఎట్ట గొడవ వేశాను, ఎట్ట జయం పొందాను అంటారు. ఇలాంటి విషయాల్లో కాదు మనం జయం పొందాల్సింది.
దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ జీవకుడు ఎలా పొందుకుంటాం? శత్రువు అయినటువంటి సాతానుడు మన మధ్యలో జీవ గ్రంథమందు పేర్లు రాయబడనివ్వకుండా, మనం ఆత్మీయ స్థితిలోకి పోనీయకుండా, ఆత్మీయమైనటువంటి జీవితాన్ని జీవించనివ్వడనివ్వకుండా సాతానుడు మనకు అడ్డుగోడుగా నిలబడుతూ ఉంటాడు. చర్చికి పోవడం ఎందుకులే, ప్రార్థన చేసుకోవడం ఎందుకులే, ఇక పాటలు పాడడం దేనికిలే అని వాడు మనకి ఏదో ఒక తలంపులతో మనం ఏం చేస్తామంటే డైవర్ట్ చేస్తూ ఉంటాడు. అంటే వాడు టార్గెట్ ఏంటి? ప్రభు సొత్తుగా మనం ఉండకూడదు, దేవుని రాజ్యంలో మనం ప్రవేశించకూడదు. అటువంటి తలంపులు కలిగి అపవాది ఏం చేస్తుంటాడంటే మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేయాలంటే అపవాది అయినటువంటి సాతాను గారిని యేసు నామములో జయించాలి. హల్లెలూయా. ఆనాడు దావీదు గారు గొలియాతుని జయించినట్లుగా, దావీదు గారు గొలియాతు తలను తీసుకెళ్ళి సౌలు చేతిలో పెట్టినట్లుగా మనము ఇతర తలలో శత్రువులైనటువంటి మనుషుల తలను నరికెత్తుకోపోయి మనము సంఘంలో పెట్టాల్సిన అవసరం లేదు, దేవుడు ఎదుటి పెట్టాల్సిన అవసరం లేదు. దేవుడు కొన్నిటిని జయించమని ఆధ్యాత్మికంగా మన కొరకు కొన్ని తెలియపరుస్తూ ఉంటాడు. అలాంటి విషయాలను మనం జాగ్రత్తగా తెలివి జ్ఞానము కలిగి ఆత్మీయ స్థితిలో జయిస్తూ ముందుకు వెళితే మన పేర్లు 100% జీవ గ్రంథంలో రాయబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం అనుకుంటాము సాతాను జయించడం అంటే మన బలం అనుకుంటాం. దేవుని వాక్యం అంటుంది చూడండి, మన బలము బలగము ధనము వాటిని జయించు. కానీ దేవుని వాక్యం అంటుంది కీర్తనలు 44వ కీర్తన 2-3 వచనాలు చదువుదాం. 44వ కీర్తన 2-3 చరణాలు చదువుదాం. చూడండి, నీవు నీ భుజబలము చేత అన్ని జనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటిదివి, జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింప చేసిదివి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన భుజబలము చేతే మనము జయిస్తాము. దేవుని యొక్క సహాయం, ఆయన శక్తిని, ఆయన బలమును, ఆయన కృపను మనం పొందుకున్నప్పుడు ఈ లోకములో దేన్నైనా మనం యేసు నామములో జయించగలం. హల్లెలూయా. అయితే దేన్ని జయించాలి? వేటిని జయిస్తే మనము పరలోక రాజ్యముల జీవ గ్రంథమందు మన పేర్లు లిఖితమవుతాయంటే ఒక విషయాన్ని మనం చదువుకుందాం. ఒక 7 జాతుల వారిని జయించమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి అనగా హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణించకూడదు. హల్లెలూయా. ఇక్కడ మనకు 7 జాతుల ప్రజలు కనపడుతున్నారు. దేవుడు అంటున్నాడు, కనాను దేశమును మీకు వాగ్దాన దేశముగా, ఆత్మీయంగా ఆలోచిస్తే మినీ ప్యారడైస్. హల్లెలూయా. పరదైసులో మనం చేర్చబడాలి ఆత్మీయంగా ఆలోచిస్తే. ఈ కనాను దేశమును స్వతంత్రించుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి 7 జాతుల వారిని మీరు నా నామములో జయించాలి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వారితో మీరు నిబంధన చేసుకోకూడదు, వారిని నిర్మూలన చేసి హతము చేయాలి అంటున్నాడు. అంటే ఇప్పుడు పాస్టర్ గారు, ఈ 7 జాతుల వారు మన భారతదేశంలో ఎవరైనా ఉన్నారా? లేకపోతే మనం నెల్లూరు పట్టణంలో ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి, కనుక్కొని వారి దగ్గరికి వెళ్ళి వెంటనే హతము చేసి నిర్మూలన చేస్తారంటారేమో. దయచేసి అలా కాదండి. ఈ 7 జాతుల వారి యొక్క స్వభావాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నేటి క్రైస్తవ జనాంగం అనబడుతున్నటువంటి మనలో 7 జాతుల వారి యొక్క స్వభావాలు మనలో ఉండడం వలన మనం ఆత్మీయతలో జయము పొందలేకపోతా ఉన్నాం. పరలోక రాజ్యమందు జీవ
కనుక ఈ 7 జాతుల వారిని గురించి దేవుడు మాట్లాడుతూ మనం ఆత్మీయంగా అర్థం చేసుకొని ముందుకు వెళితే ఈ 7 జాతుల వారిని జయించమని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నెంబర్ 1, వీటి గురించి నేను కొంచెం వివరిస్తూ ముందుకు తీసుకువెళ్తాను. నెంబర్ 1, ఎవరిని జయించమంటున్నాడు దేవుడు, ఎవరిని హతము చేయమంటున్నాడు, ఎవరిని నిర్మూలన చేయమంటున్నాడు అంటే హిత్తీయులను నిర్మూలన చేయండి. కొన్ని సందర్భాల్లో మన శత్రువులతో కూడా మనం చేయగలుగుకుంటూ ఉంటాం. ఏముందిలే, కాంప్రమైజ్ అయిపోవడంలో తప్పు లేదు. దేవుని ప్రేమను బట్టి క్షమించే గుణం ఉంటే ఒకవేళ, కానీ క్షమించే గుణం ఉండదు మనకు. లేకపోయినా ఏం చేస్తామంటే వాళ్ళతో నిబంధన చేసుకుంటాం, బంధాన్ని ఏర్పాటు చేసుకుంటాం, కాస్త ఎక్కువ చేసుకొని ఏమైపోతుందంటే ఉప్పు కారం ఎక్కువైపోయినట్టు ఉంటుంది. ఇక హల్లెలూయా. అది కాస్త మనకి ఏమైపోతుంది, ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీసేటటువంటి, మన సాక్ష్యాన్ని కోల్పోయేటటువంటి అనుభవ స్థితులకు మనం వెళ్ళిపోతాం. అందుకని దేవుడు ఏమన్నాడంటే కఠినంగా మాట్లాడుతున్నాడు. అలాంటి వారిని నిర్మూలన చేయండి, హతము చేయండి అంటున్నాడు. అంటే ఇప్పుడు సాతానుడు పెట్టేటటువంటి ఇటువంటి 7 జాతుల వారి యొక్క స్వభావాలు మనలో ఉంటే వాటికి కాంప్రమైజ్ అవ్వద్దు. వాటిని యేసు నామములో అణగద్రొక్కండి, యేసు నామములో వాటిని నిర్మూలన చేయండి, యేసు నామములో హతము చేయండి. అప్పుడు మీరు వాటిని జయిస్తారు. జయము పొందిన తర్వాత దేవుని శక్తిని బట్టి, ఆయన బలమును బట్టి, ఆయన శక్తిని బట్టి, ఆయన నామాన్ని బట్టి జయము పొందిన తర్వాత మనము జయము పొందినటువంటి వారముగా జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడతాయని పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. 1, హిత్తీయులు అనగా అర్థము అసూయపరులు. హిత్తీయులు అనగా అర్థము అసూయపరులు. నేటి క్రైస్తవ ఇతరుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మన గురించి మనమే పరిశీలన చేసుకుంటూ, మన సంఘాల గురించి, మన ఆత్మీయ స్థితిని మనమే పరిశీలన చేసుకుంటూ, నేను ఏ స్థితిలో ఉన్నాను, నా పేరు జీవ గ్రంథమందు రాయబడుతుందా లేదా, లేకపోతే నాకై నేనే నా పేరు తుడిపి వేసుకుంటున్నాను అనే ఆలోచన జ్ఞానం కలిగి ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ హిత్తీయులు అనబడినటువంటి అసూయ స్వభావము చాలా మందిలో లేకపోలేదు. ఒకరు ఎదుగుతుంటే చూడలేని స్వభావం మంది కదా. ఒకరు ఆశీర్వదించబడితే ఏమంటాము చెప్పండి? ఆశీర్వదించబడ్డారు. ఏమంటాము? ఆశీర్వదించబడ్డారు. ఎక్కడ కొట్టేశారో కదా. ఇవన్నీ మనకు అనవసరం. ఆశీర్వదించబడిన వాళ్ళు ఆశీర్వదించబడతారు, దీవించబడిన వాళ్ళు దీవించబడతారు. కానీ క్రైస్తవ జీవితాన్ని దేవుడు చెబుతున్నట్టు నమ్మకమైన వానికి దీవెన మెండుగా కుమ్మరించబడతాడు. గట్టిగా చెవులు కొడతాడు, నామాన్ని కనపడుతాం. దేవునికి మనం కలుగుతుందా? ప్రభుత్వం మనం నమ్మకంగా ఉన్నామనుకోండి, మనకి ఏ కొరత ఉండదు, ఏ కొదువు ఉండదు. అసూయ పడాల్సిన అవసరం లేదు. ఇతర ప్రజల మీద చూసి మనం అసూయ చెందాల్సిన అవసరం లేదు. ఆత్మీయ స్థితిలో ప్రేమ కలిగి దేవుని మహిమపరుస్తూ మనం ముందుకు వెళ్ళిపోతే మనకు రావాల్సిన ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగా. వీళ్ళు అసూయ పరులు అంటండి. హిత్తీయులు అనగా అసూయ పరులు. వీరి యొక్క స్వభావము నేటి క్రైస్తవ జనాంగంలో కూడా లేకపోలేదు కొంతమందిలో. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, హిత్తీయుల యొక్క అసూయ స్వభావాన్ని ఒకవేళ మనలో ఉంటే యేసు నామములో హతము చేయండి, నిర్మూలన చేయండి. అప్పుడు మనము దాని మీద జయము పొందినప్పుడు మన దేవుని యొక్క జీవ గ్రంథమందు మన పేర్లు రాయబడతాయని సత్యముతో దేవుని మహిమపరచవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. యోబు గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం చెబుతుంది. యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. చూడండి, దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. ఎవరు చేస్తారంట? బుద్ధి లేని వారు అసూయ చేత చచ్చిపోతారంట. నేటి కాలంలో కొంతమంది చెప్తారు, దైవజనుల కాడికి వచ్చే చెప్తారు, నేను వినలేక చచ్చిపోతున్నాను పాస్టర్ గారు. వాళ్ళు నిజంగా చచ్చిపోలేదు, కానీ వారు మనసులో చనిపోయే అనుభవంతో ఉన్నారు. అంటే కృంగిపోతున్నారు. కొన్ని అసూయతో చెందినటువంటి పరిస్థితులను బట్టి కృంగిపోతూ ఉన్నారు. కొంతమంది బుద్ధి లేనటువంటి వారు అసూయతో చనిపోతూ ఉన్నారు. అసూయ మనలో పెరిగే కొద్దీ మనం చావు దగ్గర అవుతూ ఉంటాం. అది గుర్తుపెట్టి, అంటే చచ్చిపోరా అంటారేమో, ఆ మరణం వేరు, లోపల చనిపోయేటటువంటి పరిస్థితులు వేరు. హల్లెలూయా. బుద్ధి లేని వారు అసూయ చేత ఏమైపోతారంట? చచ్చేదారని దేవుని వాక్యం సెలవిస్తుంది.
ఇంకా మనం గమనించినట్లయితే 1 పేతురు 2వ అధ్యాయము 2వ వచనంలో రాయబడుతున్నటువంటి మాట. 1 పేతురు 2వ అధ్యాయము 2వ వచనం. అసూయలు హల్లెలూయా. మనం గమనించినట్లయితే ఈ 2వ అధ్యాయంలో 2వ వచనం రాయబడుతున్నటువంటి సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలన వలన అపేక్షించుడి. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనకు ఒక మాట కనపడతా ఉంది. చాలా ఉన్నాయి ఇక్కడ. వేషధారణ కనపడుతుంది, దుష్టత్వము, అసూయ గురించి ప్రత్యేకంగా ఇక్కడ మనము మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ అసూయ అనేటటువంటి స్వభావాన్ని మనము అణిచివేసి దాన్ని నిర్మూలన చేసినప్పుడు నిర్మలమైనటువంటి జీవితాలుగా మన జీవితాలు మార్చబడతాయి. గట్టిగా చెవులు కొడతాయి నా మన కనపడతాయి. అది వాక్యం వింటూ ఉంటుండగా మనము నిర్మలముగా ఎలా మార్చబడతామంటే, వాక్యము చేత సరిచేయబడుతున్నప్పుడు ఆ అసూయ అనే స్వభావం మనలో ఉన్నప్పుడు దాన్ని నిర్మూలన చేసేటటువంటి పరిస్థితులకు మనం వెళ్ళాలి. చాలామంది అసూయను ఒక పక్క పెట్టుకుంటారు, దేవుడిని ఇంకొక పక్క పెట్టుకుంటారు కదా. ఇది ఏమంటాము సామెత, అవ్వ కావాలి బోవా కావాలంట. ఇటు లోకం కావాలి, దేవుడు కావాలి. అసూయ పాస్టర్ గారు అంటారు కొంతమంది, దేవుడే అంటారు. ఇలా ఉంటే మనము ఆత్మీయతను ఎదగలేము. ఈ అసూయను మనం జయించలేకపోతే పరలోకమందు జీవగ్రంథమందు మన పేర్లు రాయబడవని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా గమనించినట్లయితే గిల్గాషీయులు, ఈ 7 జాతుల వారిని జయించాలని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ మాట్లాడుతున్నాడు. 7 జాతుల వారి యొక్క స్వభావము మనలో ఉండడం వలన మనము జీవగ్రంథమందు మన పేర్లు లిఖితం చేసుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం కనుక ఇప్పుడు ఆ స్వభావాన్ని నిర్మూలన చేయాలి, హతము చేయాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. రెండవ స్వభావం ఏంటంటే గిల్గాషీయులు. వీళ్ళు ఎవరంటే తిండిపోతులు వీళ్ళు. ఒకవేళ ఇలా చెబుతున్నాను, నేను ఇలా మాట్లాడుతున్నాను, దయచేసి ఏమనుకోవద్దు. చాలామంది తిండి కొరకే బ్రతుకుతారు. అదేంటి పాస్గా తింటేనే కదా బ్రతకాలంటారు. తినాలి, ఎంతవరకు తినాలో అంతవరకే తినాలి. ఊపిరాడకుండా తింటే మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. హల్లెలూయా, అవునా కదా. దొరికిందే సందని చాలామంది తింటారు. అంటే తింటున్నారని నేను మిమ్మల్ని కించపరచట్లేదు, కానీ మనం తిండిపోతులుగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఈ గిల్గాషీయులు ఎవరంటే తిండిపోతులు. వీళ్ళకి దొరికిందల్లా తినడమే. వీళ్ళకి ఏది సంభవించినా వాళ్ళకి తిండుంటే చాలు. చాలామంది తినడం, పడుకోవడమే, ఇంకా వేరే ధ్యాస ఏముండదు. ఒక ప్రార్థన ఉండదు, ఒక వాక్యం ఉండదు. దేవుని మందిరానికి వెళ్ళి సేద తీర్చబడదాం, కొన్ని నేర్చుకుందాం, సరిచేయబడదాం, ఆత్మీయంగా ఎదగదాము అనే స్వభావం లేకుండా చాలామంది తిండిపోతుల స్వభావంతో వారే ఏం చేసుకుంటారు, అణిచివేసుకుంటున్నారు ఆత్మీయ స్థితిలో. ఈ 7 జాతుల వారి యొక్క స్వభావంలో రెండవ స్వభావము తిండిపోతు స్వభావాన్ని దేవుడు ఏం చేయమన్నాడు, హతము చేయండి, నిర్మూలన చేయండి. ఏ మాత్రము కాంప్రమైజ్ అయ్యి దాంతో స్నేహం చేయొద్దు, వాగ్దానం చేసుకోవద్దు, నిబంధన చేసుకోవద్దు అని దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. ఈ రోజుల్లో తిండి ఎక్కువైపోయి చాలామందికి బీపీలు, షుగర్లు ఎక్కువైపోతా కదా. ఈరోజు బీపీ లేనోళ్ళు లేరు, అన్నదమ్ముళ్ళు ఇద్దరు లేనోళ్ళు ఎవరు లేరు. అర్థమవుతుందా? అన్నదమ్ములు అంటే వీడు బీపీ వాడు ఉన్నాడంటే షుగర్ వాడు ఖచ్చితంగా ఉండాల్సిందే. వీళ్ళిద్దరు జాయింట్ కనెక్షన్లో ఉంటారు బాడీలో. కానీ ఇప్పుడు చాలామంది జీవితాల్లో చూస్తే ఒక్కొక్కళ్ళు ఇంట్లలో ఇన్ని మాత్రలు పెట్టుకొని ఉంటారు. ఇన్ని కూడా కాదు, ఇన్ని ఉంటాయి. ఈ తిండి ఎలా తింటామంటే చాలామందివి 3 పూటలు తినాలి. వాస్తవానికి ఇప్పుడు స్నాక్స్ టైం అంట. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 11ంటికి ఏం చేయాలా, చద్దన్నం తినాలి, లేకపోతే వేడన్నమైన వండుకొని తినే పరిస్థితులు ఈ రోజుల్లో. మళ్ళీ 12 గంటలకు ఎండ కొట్టంగానే తినేస్తాం. ఇలా తిని చాలామంది తిని ప్రార్థనలో కూర్చుంటే ప్రార్థన చేయగలమా?
చేయలేం. అర్థమవుతుందా? తిని ప్రార్థనలో కూర్చుంటే ఏమంటాం? అంటాం. అంటామా లేదా? ఖచ్చితంగా వచ్చేస్తాడు వాడు. ఎందుకని? నేను ప్రార్థనలో ఎదగనీయకుండా చేస్తాడు, ప్రార్థన చేయనీయకుండా చేస్తాడు. ఉపవాస ప్రార్థన అంటాం, ఏం చేస్తాం? ఉప్మా తినొచ్చి కూర్చుంటాం. అంతేనంటారా? కొంతమంది లేండి, అందరు కాదు. మంచి దైవభక్తి కలిగిన వాళ్ళు, దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమంది ఉన్నారు, దేవుడు అంటే భయం ఉండదు, భక్తి ఉండదు. ఈరోజు ప్రార్థనకు పోవాలి, అంతే, ప్రార్థనకు పోతున్నాం. ఏం ప్రార్థన? ఉపవాస కూడిక. వెళ్తాం. ఎలా వెళ్తాం? కొంతమంది జ్యూసులు దాగేసి బాగా గుతుకులా అంట పోయి ప్రార్థనలో కూర్చుంటారు చాలా. ఇలా తిండి తినడం వల్ల మనం ఆత్మీయంగా కూడా ఎక్కువ ఎదగలేము. అంటే ఎక్కువ తినడం వల్ల, ఎక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎంత మోతాదుగా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, తాగుపోతాడు, లేకపోతే బాగా తిండిపోతాడు, ఏదో ఒక బలహీనత వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అంతేనంటారా? వెళ్ళినప్పుడు ఆ బలహీనతను ఏదో ఒక రకంగా పోరాడి మందుల ద్వారా దాన్ని జయించాలంటాడు. డాక్టర్ దగ్గరికి బాగానే డాక్టర్ ఏమంటాడయా, ఇక నుంచి నువ్వు ఇవి తినకూడదు, ఇవి వాడకూడదు, ఇలా చేయకూడదు అంటాడు. వెంటనే వాడు ఇంటికి పోయి ఏం చేస్తాడు? భార్యతో, ఇక నుంచి అది వండకూడదు, ఇది పెట్టకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్తాడు. చూడండి, డాక్టర్ గారు ఒక మాట చెప్పంగానే వాడు ఎట్లా మారిపోయాడు. హల్లెలూయా. వాడికి భయం, ప్రాణం మీద భీతి. ఒకవేళ అది తింటే, డాక్టర్ గారు చెప్పారు తింటే చచ్చిపోతావని, అందుకని నేను చావకుండా ఉండాలంటే ఏం చేయాలా? దీన్ని కంట్రోల్ చేయాలి. ముందు నుంచే కంట్రోల్గా ఉండి ఆత్మీయంగా ఎదిగితే దేవునికి మహిమ కలుగునుగాక. ఒక డాక్టర్ గారు చెప్తేనే నువ్వు లోబడిపోయావు. దైవజనులు ఎంతగా మొత్తుకుంటుంటారు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా తినకూడదు, ఇలా చేయకూడదు. వాళ్ళు ఎంత పర్సనల్గా మాట్లాడతారు సంఘముతో కదా, వ్యక్తిగతంగా ఎంత చెప్పుకుంటారు. అయినా ఇలా ఎదగాలి, స్పిరిచువల్ లైఫ్ ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలని చక్కగా వాళ్ళు మాట్లాడతారు దైవజనులు. కానీ మనం వినం, ఎంత మొత్తుకుంటున్నా వినము. దేవుడు వాక్యం ఎలా చెబుతుంది ఇలా ఉండకూడదు అని అంటే ఆయన చెప్తా ఉంటాడు. మా పాస్టర్ గారు ఏంటి చెప్తా ఉంటాడు, ఎప్పుడు ఆయన చెప్పే సోదే. ఆ సోది విని 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 మేము చాలా కోల్పోతున్నామని చెప్పి కోల్పోయినన్ని తెచ్చుకుంటా ఉంటారు కదా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, తిండిపోతు స్వభావాన్ని మనం ఏం చేయాలంట? విడిచిపెట్టాలి, దాన్ని హతము చేయాలి, నిర్మూలన చేసేటటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. లోకాసు వార్త 19వ అధ్యాయము, లోకాసు వార్త 12వ అధ్యాయము 19-20 వచనం చదువుకుందాం. లూకా 12, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించము, తినము, త్రాగము, సంతోషించమని చెప్పుకొనొచ్చు. హల్లెలూయా. చదువుదాం 20 వచనం కూడా. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణములు అడుగుచున్నా, నీవు సిద్ధపరిచినవి ఎవరివగునని అతనితో చెప్పాను. హల్లెలూయా. గమనించండి, ఒకడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, ప్రాణమా నీకు కావలసినవన్నీ అనేక సంవత్సరములు సమకూర్చేస్తున్నా, తిను, త్రాగు, సుఖించు, హ్యాపీగా నిద్రపో, ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, సమస్తం సమకూర్చేసుకున్నాను అంటున్నాడు. అంటే వీడి పని ఏంటంటే ఇక వేరే పని లేదు, తినడం, తాగడం, సుఖంగా జీవించడం అంటే ఇక కష్టపడాల్సిన అవసరం లేదు. ఒకనొక సందర్భంలో అంట కొన్ని పక్షులు మాట్లాడుకున్నాయంట. ఏమనంటే, ఏ పిచ్చుగా మనము నిద్ర లేచిన కాడి నుంచి ఒకటే మన కిలకిలా కసకస కుసకస అంట పరిగెత్తుకొని వెళ్తా ఉన్నాము. దేనికి? గింజలు ఏర్పరచుకోవడానికి, అంటే ఆహారం తీసుకొని సమకూర్చుకోవడానికి వెళ్తా ఉన్నాం. మనము తిరిగి 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 ఏదో సాయంత్రానికి అన్ని తెచ్చుకొని మన పిల్లలకి, మన కుటుంబానికి పోషణ కలిగి మనం ముందుకు వెళ్తా ఉన్నాం. అసలు ఈ ఆకలే లేకపోతే బాగుండు కదా అని ఆలోచించాయంట. ఆలోచించి ఈ పిచ్చుకలు హ్యాండి దేవుడి దగ్గరికి కట్టగట్టుకొని వెళ్దాం, ధర్నా చేద్దామని దేవుడి కాడికి పోయి వచ్చినాయంట. అంటే ఒక స్టోరీ మాత్రమే, అలా చేయలేదు, ఉదాహరణకు చెప్తున్నాను. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి నిరాహార దీక్ష చేస్తుంది. ప్రభువా ప్రభువా అని. ఏంటమ్మా ప్రభు అంటే, నాయన
మాకు ఈ ఆకలి లేకుండా చేయి ప్రభు. మేము నిద్ర లేచిన కానీ చదవలేకున్నాము, పరిగెత్తలేకున్నాము, రెక్కలు ఆడించలేకున్నాం, గింజలు ఏర్పరచుకోలేకున్నాం. ఈ ఆకలి కోసమే కదా ఈ పోరాటం అంతా. అందుకని ఈ ఆకలి లేకున్నట్టు పోరాటం ఉండదు కదా అనుకున్నాయంట. హల్లెలూయా. అమ్మా, నేను ఎలా సృష్టించానో అది మీకు శ్రేష్టము మేలు అని దేవుడు చెప్పింది. కాదు కాదు, శ్రేష్టము మేలు అంటే పక్కన పెట్టి ప్రభువా మాకు కావాల్సిన ఆకలి లేకుండా చేశాడు. ఓ విసికించంగా ఆకలి లేకుండా చేశాడు దేవుడు. ఇక వీళ్ళు పోయి ఈ చెట్ల మీద కూర్చొని అలా 2 రోజులు బాగా హ్యాపీగా మాట్లాడుకున్నారు, కబుర్లు ఆడుకున్నారు, సంతోషించారు, బాగున్నారు. 3వ రోజు నుంచి వీళ్ళకి రెక్కలు పట్టేస్తూ ఉన్నాయి. రెక్కలు ఆడట్లేదు, పిక్కలు పట్టేస్తున్నాయి, కాళ్ళు పట్టేస్తున్నాయి. ఏంట్రా అని ఆలోచిస్తుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. నెలగా కరోనా వచ్చినట్లుగా ఏమొచ్చిందో వాళ్ళకి మనకు తెలియదు. హల్లెలూయా. వాళ్ళకి పైకి లేయలేకపోతున్నారు. ఏంట్రా అని బాగా ఆలోచిస్తే మరి వాళ్ళలో ఒకడంట లేచి ఒక పిలుచుతారు. అరే, మనం దేవుడు చెప్పినట్లుగా ఉదయం లేచి కిలకిలా అంటూ దేవుని స్తుతించి చక్కగా మన రెక్కలతో టపటపా అంటూ ఎగురుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే అసలు ఆనందం వేరుకునిందిరా. మనం అలా వెళ్ళి అలా ఆహారాన్ని పోగు చేసుకొని మనం కడుపు నింపుకొని మిగతా వాటిని మన ఇంటికి తీసుకొచ్చుకొని మన పిల్లలకు పెట్టుకుంటే అది ఎంత ఆనందంగా ఉండింది. కష్టపడడం వల్ల వచ్చిన ఆశీర్వాదం మనకి ఎంత బాగుంది అని ఒకడు మాట్లాడతారంట. నిజమే నువ్వు చెప్పింది, ఇప్పుడు దాకా నాకు అర్థం కాలేదు. ఇవి నరాలు ఎందుకు పట్టేస్తున్నాయి, కండరాలు ఎందుకు బిగించుకోబోతున్నాయంటే మనం అనుదినము చేయవలసిన క్రమాన్ని చేయకపోవడం వల్ల మనం ఇలా పరిస్థితుల్లోకి వచ్చేసాం అనుకున్నాయంట. ఇప్పుడు మళ్ళా కట్టుకొని ఏం చేస్తున్నాయి, దేవుడి దగ్గరికి పోయి నిలబడుతున్నాయి. నాకు తెలిసి మీరు వస్తారని ప్రభు అనుకుంటున్నారు. హల్లెలూయా. పోయి మాట్లాడుతూ ఉంటే ఏంటి ఇప్పుడు పరిస్థితి, ప్రభు ఆ రోజులే బాగున్నాయి నాయన, దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెవులు కొడతాయి నామాన్ని కనపడుతుంది. కష్టపడి సంపాదించి ఏ దినములకు ఏ పొడుగు తిని హ్యాపీగా ప్రభుని స్తుతించి దేవుణ్ణి పరిశుద్ధంగా కనపరిచినటువంటి జీవితాలు ఎలా ఉంటాయంటే ఆశీర్వాదకరంగానే ఉంటాయి. తినుము త్రాగుము సుఖించు, ఇక నీకు కష్టం లేదు, చెమటోర్చాల్సిన అవసరం లేదంటే సుఖముగా సంపాదించుకొని సుఖముగా తిన్నవి ఏవి శాశ్వతం కాదు. అందుకే అంటాడు, ఈ రాత్రే నీ ప్రాణం అడిగింది. ఇవన్నీ ఎవరు, ఏది శాశ్వతం కాదు. ఈరోజు పొలోటు ఎంతో చాలామంది ఓవర్ డ్యూటీలు చేస్తారు. అది కొన్ని అవసరతలను బట్టి చేస్తారు, వేరే విషయం. కానీ సమకూర్చుకోవాలని, ప్రాణాన్ని సుఖపెట్టుకోవాలని, వారి జీవితాన్ని వాళ్ళే పతనం చేసుకోవడానికి చాలామంది ధనాపేక్షతో, ఆస్తి ఆశలతో చాలామంది ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులకు వెళ్ళిపోతున్నప్పుడు వారి యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే ఈ తిండిపోతుల యొక్క స్వభావాన్ని యేసు నామమున నిర్మూలన చేయాలి. ఈ తిండిపోతుల యొక్క స్వభావాన్ని యేసు నామమున హతము చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడతాం. దేవునికి మహిమ కలుగును కనుక రోమపత్రిక 14వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుకుందాం. రోమపత్రిక 14వ అధ్యాయము 7వ వచనం చదువు. హల్లెలూయా. చూడండి, మనం దేవుడు ఆయన స్వరక్తము చేత మనం కొన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మాట అందరు నమ్ముతున్నారా? నమ్మిన వాళ్ళ స్తోత్రం చెప్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడక్కడ కొంచెం నిద్రపోతున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన ప్రాణము పెట్టి మనం సొత్తుగా చేసుకున్నాడు. ఆయన సొత్తుగా చేసుకున్నాడు. అయితే మనకు ఏం కావాలో అవన్నీ ఆయన సమకూర్చేస్తున్నాడు. అది మనకు తెలియదు. అది తెలియక ఈ జీవన శైలిలో మనము ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే భక్తుడు అంటాడు, నేను ఇక మీద జీవిస్తే నా దేవుని కొరకే జీవించాలంటున్నాడు. అందుకే 7వ వచనంలో రాయబడుతున్న మాట మనం చదువుకున్నాము. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. గట్టిగా చప్పుడు కొడుతుంది నామాన్ని కనపడతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే
తిండిపోతున్న స్వభావాన్ని యేసునామమున నిర్మూలన చేస్తారో, యేసునామమున హతము చేస్తారో వాడు ప్రభు కోసమే బ్రతుకుతాడు. వారి పేర్లు జీవ గ్రంథమందు రాయబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైన దేవుడులారా, ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా కాదు, కానీ మత్తయి సువార్తలో మాట్లాడబడుతుంది, ఆయన నీతిని ఆయన రాజ్యమును మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు చెప్పాలి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మొదట ఏం వెతకాలంట? ఆయన నీతిని రక్షించబడినటువంటి మనము, రక్తం ఆయన స్వరక్తము చేత కడగబడి ఆయన సొత్తుగా మార్చబడినటువంటి మనము ఆయన నీతిని రాజ్యమును వెతికినప్పుడు ఆ పైభాగంలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా మనకు సమకూర్చబడతాయి. హల్లెలూయా. ఏ దినమునకు ఏం కావాలో అవన్నీ దేవుడు ఇస్తాడు. ఈ సమయంలో నాకు చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. నేను 2002వ సంవత్సరంలో ప్రభువుని ఎరిగాను. నేను 10th క్లాస్ చదువుతున్నాను. అసలు అప్పుడు నేను చాలా సమస్యలతో బాధపడ్డాను. అనగా సమస్యలు అంటే దెయ్యముల చేత పట్టి పీడించబడుతున్నటువంటి దుస్థితి నాది. దేవుని యొక్క మహాకృపను బట్టి నేను హైందువుడిగా జీవిస్తున్నాను. అప్పటి వరకు ఎప్పుడైతే నా తల్లి ద్వారా నేను మందిరానికి వెళ్ళడానికి స్టార్ట్ చేశానో, అప్పుడు వెళ్ళిన తర్వాత ఈ దురాత్మ నుండి దేవుడు నన్ను విడిపించాడు. హల్లెలూయా. చనిపోతున్నటువంటి స్థితిలో, మరణాంశంలో ఉన్నటువంటి నన్ను జీవము కలిగిన దేవుడు ఆయన ఊపిరిని మరలా పోసి నన్ను జీవంతో నిలబెట్టి ఈరోజు మీ అందరి ఎదుట నిలబెట్టి ఉన్నాడు. హల్లెలూయా. అయితే దేవుడు నాకు వివాహమును జరిగించి 2 బిడ్డలు ఇచ్చాడు. 2వ పాప కొంచెము బలహీనతగా ఉంటుంది, అంటే నడవలేదు, మాట్లాడలేదు. నా పెద్ద కుమార్తె ఇక్కడే ఉంది, 10th క్లాస్ చదువుతుంది దేవుని కృపను బట్టి. చిన్న పాప కొంచెం అబ్నార్మల్ బేబీ, తను నడవలేదు, మాట్లాడలేదు. చాలా సమస్యలతో బాధపడ్డాం. ఆ బిడ్డ హెల్త్ ఇష్యూస్ బట్టి చాలా బాధలు పడ్డాం. తిప్పని హాస్పిటల్ లేదు, తిరగని స్థలాలు లేవు. ఎవరేం చెప్తే అవే చేసుకుంటూ వెళ్ళిపోయాం. మా ఇంట్లో ఇంచుమించు ఒక స్టాండ్ ఉంటే, స్టాండ్కి 3 ర్యాకులు ఉంటే 3 ర్యాకుల నిండా వైద్యానికి సంబంధించినటువంటి మెడిసిన్, ఆయుర్వేదిక్ కనుగోడు అక్కడ తెచ్చేసుకునేవాడు, ఇంగ్లీష్ మెడిసిన్ అవి తెచ్చేసేవాడు. అన్నీ వాడినా కూడా ఏ ఫలితం లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక సందర్భంలో తిరుపతి రుయా హాస్పిటల్లో ఆ పాపను పెట్టుకుని షార్ట్ కట్గా చెప్తున్నాను. చాలా పెద్ద సాక్ష్యం, దేవుని కృప. అయితే 21 రోజు తిరుపతి రుయా హాస్పిటల్ అడ్మిషన్లో ఉన్నాం మేము పాపను పెట్టుకొని. అప్పుడు సేవకి ఆటంకం కలుగుతుంది. నేను ఉద్యోగం చేస్తున్నాను డాక్టర్ పిఎవరావు హాస్పిటల్లో, ఫార్మసిస్ట్గా జాబ్ చేస్తూ ఉన్నాను. ఆ టైంలో ఇటు జాబ్ చూడాలా, పాపం చూసుకోవాలా, సేవ చేయాలా, అర్థం కానటువంటి నలిగిపోతున్నటువంటి స్థితిలో నేను ఉన్నాను. ఎట్లయినా సరే దేవుడేమో ఫుల్ టైం మినిస్ట్రీ కాల్ చేస్తాడు, ఆయనేమో పిలుస్తున్నాడు సంపూర్ణమైన సేవకులను. నేనేమో ఉద్యోగం చేయాలి, అఫీషియల్గా బ్రతకాలి, పిల్లల్ని చక్కగా పెంచుకోవాలి, లోక సంబంధమైనటువంటి ఆలోచనతో ఉన్నాను. దేవుడేమో నా ఎదుగురా, నా పని చేయి, నేను సమస్తము నీకు ఇస్తా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కానీ నా దౌర్భాగ్య పరిస్థితి, నాలో ఉన్న ఇగో ఏమో ఎవడో చిన్న కానుకిస్తే నేనేంటి బ్రతికేదనేటటువంటి స్వభావంతో బ్రతుకుతున్నా. కానీ ఒకనొక సందర్భంలో ఆ పాపకి, అనగా మా చిన్న పాపకి రికెట్స్ వ్యాధి అన్నారు. అంటే బోన్స్ తినేస్తుంటాయి లోపల, ఏవేవో చెప్పి భయపెట్టారు. అయితే ఒకనొక సందర్భంలో ఆ పాప ట్రీట్మెంట్ పొందుకుంటే ఆ పరిస్థితిని చూసినప్పుడు మేము చాలా చెలించిపోయి బాధతో, దుఃఖంతో కుమిలిపోయి నలిగిపోతున్నాం. నేను మా మిస్సెస్ గారు ఎంత ఏడుస్తున్నామంటే అంత భయంకరంగా ఏడుస్తున్నాం. ఎందుకు ప్రభు వాళ్ళ క్యాన్లో పెట్టడం, ఆ క్యాన్లో సరిగా ఆ నర్వ్స్ దొరకకపోతే ఆ బ్లీడింగ్ అయిపోవడము, అసలు ఎంత నరకం. ఆ చిన్న పాపకి ఏమీ తెలియదు, అవసరం తెలియనటువంటి ఈ పాపకి ఇలా అవుతుంటే ఎట్లా ఓడ్చుకుంటున్నావు ప్రభు అని దేవుడిని అడుగుతున్నప్పటికీ ఒక సందర్భంలో రాత్రి అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో హాస్పిటల్ బయట చెట్టు కింద కూర్చొని ఆ భయంకరమైన చీకట్లో బోరుని ఏడుస్తుంటే నా దేవాది దేవుడు నా ఎదురుగా ఒక మనిషి రూపంలో నాకు ఎదురుగా కూర్చొని, నా ప్రియకుమారుడా, ఇప్పుడైనా నా మాటకు లోబడవా, నా సేవ చేయవా, నీకేం కావాలంటే నీ కాళ్ళకడికి పంపిస్తాను. గట్టిగా కళ్ళు కొట్టండి, నా మన కనపడతా. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఈ వాక్యం గుర్తొచ్చింది నాకు, మొదట నా నీతిని రాజ్యమును వెతుకు, అప్పుడు నీకు అవన్నీ నేను అనుగ్రహిస్తా అన్నాడు దేవుడు. ఆ వాక్యం గుర్తొచ్చింది నాకు. నిజమే కదా నాయన,
నేనేమో సంపాదించాలి, నా బిడ్డలకు పోగు చేసుకోవాలి, కుటుంబాన్ని సరి చేసుకోవాలి, బాగా అఫిషియల్గా ఉండాలి, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనతో బ్రతుకుతున్నటువంటి నేను బాగా తినాలి, ఎక్కడ కొదువు ఉండకూడదని తిండిపో స్వభావంతో ఇలాంటి ఆశలతో ఆలోచనతో ముందుకు వెళ్తా ఉంటే దేవుడు చిన్న పాప ద్వారా నన్ను అలా పిప్పి పిండి చేసేసాడు. అలా మలుచుకున్నాడు, దేవుడి వైపు తిప్పాడు దేవుడు. అప్పుడు నేను వెంటనే దేవుడికి సరెండర్ అయిపోయాను. ప్రభువా, ఇక నేనే ఉద్యోగం చేయండి ఆయన, నువ్వు పిలిచినట్లుగానే సంపూర్ణమైన సేవ చేస్తా, ఇక నాకేం అవసరం లేదని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మేము తెల్లారు కానీ ఆ దర్శనాన్ని పట్టుకొని, ఆ వాక్యాన్ని పట్టుకొని, ఆయన చెప్పిన మాటను పట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇమీడియట్లీ మమ్మల్ని, మా పాపని డిశ్చార్జ్ చేయండి, మేము ఇంటికి వెళ్ళిపోతాం. ఈ ఫీవర్ తగ్గేది కాదు, 103, 104 కాస్తుంది ఫీవర్, ఫిట్స్ వస్తున్నాయి, చాలా భయంకరంగా ఉంది. ఆ టైంలో డాక్టర్తో మాట్లాడుతుంటే ఒకవేళ చనిపోతే మాకు సంబంధం లేదన్నమాట. చనిపోయినా మీది కాదు పూచి మాదన్న. హల్లెలూయా. ఇమీడియట్లీ డిశ్చార్జ్ చేసి ఎక్కడ సంతకం పెట్టాలి అక్కడ సంతకం పెట్టాను, సైన్ చేసి బయటకు వచ్చేసాను. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, ఏమీ తినకుండా ఒట్టి పచ్చి నీళ్ళతో మంచి నీళ్ళు తాగుతూ ప్రార్థన చేస్తూ, ప్రభువా చనిపోతే నీ సన్నిధిలో ఉంటాను, బ్రతికిస్తే నీ సాక్షిగా ఉంటాను, ఈ దినం నుండి నీ నీతి నీ రాజ్యంను ఎతకడానికే నేను నా కుటుంబం సిద్ధపడుతున్నామన్నా. హల్లెలూయా. 3 సంవత్సరాల వరకు మా చిన్న పాప 3.5 కేజీ ఉంది. ఎప్పుడైతే ఈ తీర్మానంలోకి వచ్చానో ఆయన నీతిని రాజ్యాన్ని వెతకడానికి నేను సమర్పణ కలిగి నిలబడడానికి ఇష్టపడ్డానో, ఆ మరుక్షణం నుండి నా చిన్న కుమార్తె గోళ్ళబడ్డము, అలా అలా మోకరించడము, ఈరోజు అలా చిటికి నీళ్ళు పట్టిస్తే నడవడానికి హ్యాపీగా నడిచేస్తాను. గట్టిగా చప్పుడు కొడతాను. దేవుడికి మహిమ కలుగునుగా. ఈరోజు ఏం ధరించుకుందాం, ఏం తిందామని ఆలోచన లేదు. నేను ఈ సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే, చాలా వరకు మనం చెప్తాం కానీ బ్రతుకుట చెప్పాలి, బ్రతుకుట చావైతే అంటాం కానీ అలా బ్రతకలేం మనం. అలానే నేను బ్రతుకుతున్నానని కాదు, నేనేదో గొప్పవాడిని ఏదో అని చెప్తున్నానని కాదు. కొన్ని సందర్భాల్లో మనకు అలాంటి స్వభావాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని యేసునామములో నిర్మూలన చేసుకుంటూ, యేసునామములో హతము చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఆయన నీతిని రాజ్యాన్ని వెతికితే పరలోక రాజ్యం మనదే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆలస్యం చేయకుండా ముందుకు కొనసాగుతున్నాను. 3వ విషయాన్ని మనం గమనించినట్లయితే, అమోరీయులను జయించమంటున్నాడు దేవుడు. అమోరీయులను హతమార్చండి, వారిని నిర్మూలన చేయండి అన్నాడు దేవుడు. వారు మన మధ్యలో ఉన్నారు, వారిని హతమార్చడం కాదు, కానీ ఈ స్వభావాలన్నీ మనలోనే ఉన్నాయి. ఈ స్వభావాలు మనలో ఉండడం వలన మనం ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం, ఆశీర్వదించబడలేకపోతున్నాం, దేవుని రాజ్యానికి అర్హులంగా కాలేకపోతున్నాం. అందుకని క్రైస్తవులు అనబడుతున్నటువంటి మనలో ఇలాంటి స్వభావాల్ని యేసు నామములో నిర్మూలన చేయడానికి ఇష్టపడాలి రాత్రి. ఆమేన్. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, అమోరీయులు అనగా అహంకారులు. అమోరీయులు అనగా అర్థము అహంకారులు. చాలా మంది జీవితాల్లో నేటికి అహంకార స్వభావం కలిగి జీవిస్తూనే ఉన్నారు. విధేయత ఉండదు, వినయం ఉండదు, దేవునికి లోబడే స్వభావం ఉండదు, దేవుడు చెప్పిన మాటకి లోబడి దేవుని కనపరిచే ఆలోచన చాలా మందిలో కనపడదు. వారి ధనం వలన, వారి బలగం వలన, వారి బలము వలన, వారి కలిగి ఉన్నటువంటి సమస్తమును బట్టి అహంకారంగా బ్రతికేటటువంటి క్రైస్తవులు కూడా భూమి మీద లేకపోలేదు. అందుకని దేవుడు చెప్తున్నాడు, అహంకార స్వభావం కలిగినటువంటి మన జీవితాలు దేవుని రాజ్యములో జీవ గ్రంథమందు మన పేరు రాయబడవు. అందుకని దాన్ని ఏం చేయాలి? మనం క్రైస్తవులంగా యేసు నామమును హతపరచాలి, యేసు నామమును నిర్మూలన చేయాలి, దాన్ని జయించాలి. యేసు నామమును మనం బ్రతికిన రోజులు ప్రభువును చేరుకునేంత వరకు మనం వాటిని జయిస్తూనే ఉండాలి యేసు నామమును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 3వది ఏంటి? అహంకారులు. దేవుని వాక్యం అంటుంది, సామెతల గ్రంథము 16వ అధ్యాయము, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. హల్లెలూయా. పడిపోయేదానికి ముందు ఏమి నడుస్తుందంట? అహంకారం నడుస్తుందట. ఇప్పుడు లూసిఫర్ గారి కింద పడిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళు అహంకారం, గర్విష్ఠతనము. అందుకని వాడు పడదొరయబడ్డాడు.
నేటి కాలంలో మనము పడిపోయే స్థితిలో ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మనం హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అహంకార స్వభావం మనలో ఉండకూడదు. కొంతమంది దైవజనులు అంటే విధేయత ఉండదు, వినయ మనస్కులు కలిగి జీవించరు. దైవజనుల దాకా పోవాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్గా దైవ సన్నిధానం దేవుని వాక్యాన్ని వింటూ ఉంటాం. మనం ఇలా లోబడి జీవించాలి, విధేయత కలిగి ఉండాలని. నేను నిజంగా చెప్తున్నాను, పొగడడం కాదు, కానీ ఒకవేళ మీరు అలా అనుకోవద్దు. నాలో సంతోషయ్య గారు కనపడేది వాస్తవానికి వారి యొక్క విధేయత. గట్టిగా చపలు కొడతాను. హల్లెలూయా. నేను స్టైల్లో కూర్చోవాలి, సింహాసనం మీద కూర్చోవాలనుకోడు. ఏదో ఒక పరిచయం చేస్తూనే ఉంటారు. వాళ్ళు చిన్న అనుకోడు, పెద్ద అనుకోడు, వాళ్ళకి ఏదో ఒక రకం పరిచయం చేస్తూ ఉంటారు. నిజంగా ఆ మనసు కలిగి ఉన్నారు కాబట్టే అనేక ప్రదేశాల్లో, అనేక స్థలాల్లో దేవుని నీతి రాజ్యాన్ని కడుతూ ఉన్నారు. గట్టిగా చదువు కొడతాను నా మనం కనపడతాం. హల్లెలూయా. అలానే మిగతా వారిలో లేదని నేను చెప్పట్లేదు, కానీ ఉంది. కానీ లోపల కొంతమందిలో అహంకార స్వభావం దాగి ఉంది. దానివల్ల మనము ఎదగలేకపోతున్నాం, నిలబడలేకపోతున్నాం, ఏమైపోతున్నాం, పడిపోతూ ఉంటాం, ఆత్మీయతలో పడిపోతూ ఉంటాం. అందుకే దేవుని వాక్యం ఏమంటుంది ఇక్కడ, మనం ఏం చదువుకున్నాము 16-18లో, నాశనమునకు ముందు గర్వం నడుస్తుందంట, పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు నడుచును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఒకవేళ అటువంటి అహంకార స్వభావము మనలో ఉంటే యేసునామములో హతము చేయుదుము గాక, యేసునామములో నిర్మూలము చేయుదుము గాక. హల్లెలూయా. ఏంటి పాస్టర్ గారు ఏవేవో చెబుతున్నారు మాకు అంటే, మన అహంకారం ఉందా అంటారేమో. మీలో ఉందని నేను చెప్పట్లేదు. ఒకవేళ ఉంటే సరి చేసుకుందాం. యేసునామములో జీవగ్రంథం అందు మన పేర్లు ఉండడానికి ప్రయత్నం చేద్దాం, ప్రయాసపడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆధార్ కార్డులోనే కాదు, రేషన్ కార్డులోనే కాదు, మనం వెళ్ళే మందిరాల్లో కుర్చీల మీద కాదు, గోడల మీద కాదు మన పేర్లు ఉండాల్సింది. ఎక్కడ? జీవగ్రంథం అందు మన పేర్లు ఉండాలంటే ఈ 7 జాతుల వారి యొక్క స్వభావాలు మనలో ఉంటే యేసునామములో హతమార్చమని, నిర్మూలన చేయమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. 4వ విషయాన్ని మనం గమనించినట్లయితే, కనానీయులు అనగా అర్థము చింతించువారు. ఎవరట? చింతించువారు. కనానీయులు అనగా అర్థము చింతించువారు. మనం దేవుని నమ్మినట్టే ఉంటాం, కానీ ఏం చేస్తుంటాం? మనము చింతిస్తూ ఉంటాం. వాస్తవానికి ఈ సభ ఏంటి? ప్రతి నెల ఉజ్జీవ కూడిక. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉజ్జీవంగా ఉన్నామన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఉజ్జీవంగా ఉన్నామైతే చాలా సంతోషం. చాలామంది నిరుత్సాహంగా, ఏదో అనుమానంగా, చింతా దుఃఖాక్రాంతులై కూర్చో ఉన్నారు. ఒకవేళ అలాంటి వారు ఉంటే యేసునామములో వారిలో ఉన్న చింత యావత్తు యేసునామములో తొలగిపోవును గాక. ప్రతి వారికి చింత అనేది కలుగుతుందండి. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, 112వ కీర్తన 10వ చరణము, 112వ కీర్తన 10వ చరణం చదువుకుందాం. 112:10. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు. ఎవరు చింతిస్తారటమ్మా? భక్తిహీనులు చింతిస్తారట. మనం దైవభక్తి కలిగిన వారం కాబట్టి, రక్షించబడిన వారం కాబట్టి మనం చింతించాల్సిన అవసరం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. భయభక్తులు కలిగిన వారు చింతించకూడదు. దీనికి అర్థం అంటే ఎవరు చింతిస్తారని? భక్తిహీనులు చింతిస్తారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను. హల్లెలూయా. దేవుడు మన ఎడల ఏం కోరుకుంటున్నాడంట? చింతలేని వారుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకని? 1 పేతురుకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. ఏ మాట చదవండి? మీ చింత యావత్తు చెప్పండి నా మీద మోపండి అంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత భరోసా ఇస్తున్నాడు మన దేవుడు. కానీ చాలామంది ఏమంటారంటే, ఆయన ఎన్ని చూసుకుంటాడు అనేవాడు లేకపోలేదు కదా. ఆయన సర్వశక్తిమంతుడండి. దాన్ని మర్చిపోయి మనం ఏం చేస్తామంటే, మన భారాన్ని మనమే మోసుకుంటూ ఉంటాం, దాన్ని కింద పెట్టలేము.
ఒక సేవకుడు చెప్తా ఉన్నాడు. రాజుగారు అక్కడ రథం మీద వెళ్తా ఉంటే ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ అడవి ప్రాంతంలో ఒకడు కట్టెలేరుకొని కట్టెల మోపు కట్టుకొని బాగా చెమటలతో మోసుకుంటూ వెళ్తూ ఉన్నాడట. రాజుగారు చెల్లించి, అయ్యో ఎంత కష్టపడుతున్నాడు ఈ బిడ్డ కష్టాన్ని, ఈ బరువును తగ్గించాలంటే నా రథం ఎక్కించుకోవాలని ఆశపడ్డాడట రాజుగారు. హల్లెలూయా. ఆ రథాన్ని ఆపి, బాబు ఎక్కడ దాకా అని అడిగాడు. విఆర్సి దాకా అన్నాడట. హల్లెలూయా. సరే నేను ఆ దారిని గాంధీ బొమ్మ దాకా పోతున్నాను, ఎక్కు నా రథం అన్నాడట. లేదు, ఎక్కడ అయ్యప్ప గుడి దగ్గర. సరే ఎక్కించుకున్నాడు. ఈ పిల్లగాడు ఏం చేస్తున్నాడంటే ఎక్కినోడు ఆ కట్టిన మోపు కింద పెట్టకుండా అక్కడ కూడా పైన పెట్టుకో ఉన్నాడంట. హల్లెలూయా. రాజుగారు ఎందుకు రథాన్ని ఎక్కించుకున్నాడు? ఆ భారాన్ని, ఆ బరువును తప్పించడానికి, అతను పడుతున్నటువంటి ప్రయాసం తప్పించడానికి రథం ఎక్కించుకుంటే, ఈడు ఆ రథం ఎక్కి కూడా ఏం చేస్తున్నాడంటే బరువును అంటే పెట్టుకో. చాలామంది అలా లేకపోలేదు కదా. ప్రభు మీ చింత నా మీద మోపండి అంటుంటే మనం మాత్రానికి ఆ కట్టెల మోపులాగే పెద్ద మోపు కట్టుకొని పైన మోసుకొని మాకు ఓహో అంటే వెళ్ళిపోతాం. అవునంటారా? వెళ్తారు. వీళ్ళేందో ప్రభు మీద జాలు చూపిస్తారు. ప్రభు మన మీద జాలు చూపిస్తుంటే, నువ్వైనా ఎన్ని మోపులు మోస్తావు నాయన? ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు, ఎంతోమంది బాధలు పడుతున్నారు, వాళ్ళందరినీ నేను చూసేటట్టు, వీళ్ళేదో దానికి పరిష్కారం చేస్తారు. దేవుడు అంటున్నాడు, భరోసా ఇస్తున్నాడు, నీ చింత యావత్తు. హల్లెలూయా. మనం చింతించే వారంగా ఉండకూడదు. ఈ చింతను ఏం చేయాలంటే యేసు నామములో నిర్మూలన చేయాలి, యేసు నామములో హతము చేయాలి. అప్పుడు దాన్ని జయించినప్పుడు ఆయన నామములో మనము ఆ జీవ గ్రంథమందు పేర్లు రాయబడినట్లుగా విశ్వాసంతో ముందుకు కొనసాగలము. హల్లెలూయా. మనం ఐదవదిగా గమనించినట్లయితే పెరిచీయులు అనగా కోపిష్టులు. కోపంతో ఉంటారు వీళ్ళు. ఎప్పుడు చాలా మంది కోపంతోనే ఉంటారా లేదా? కోపం లేదు అన్న వాళ్ళు చేయొద్దండి. అబ్బో, ఒక ఆంటీ గారు ఉన్నారు, గట్టిగా చప్పుడు కొడతాం, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాస్తవానికి కోపం లేకుండా ఏ మానవుడు ఉండడు. ఏదో ఒక సందర్భంలో కోపం వస్తుంది ఖచ్చితంగా. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:20, కోపపడుడి కానీ పాపం చేయబాకండి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. హల్లెలూయా. మీ కోపం నిలిచి ఉండకూడదు అన్నాడు దేవుడు. కానీ క్రైస్తవులు అనబడుతున్న మనం ఏం చేస్తామంటే, మనతో బాధ కోపం మన పిల్లలకు నూరు పోస్తాం. రే వాడు శత్రువు రా, మనకు వాడు అట్లాంటి వాడు రా, వాడి మీద మనం పగ తీర్చుకోవాలంటే ఈ కోపాన్ని పెంచుకోవాలంటా ఉంటాం మనం. అది క్రైస్తవులకు తగదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కోపిష్టితనాన్ని మనం యేసునామములో ఏం చేయాలా? హతమార్చాలి. చాలామందికి ఏమంటారు, వీడికి ముక్కు మీదే ఉందర కోపం, వీడికి మొహం మీదే ఉందర కోపం అంటుంటారు. ఈ కోపిష్టితనాన్ని ఆయన నామములో మనం ఏం చేయాలి? హతమార్చే వారంగా ఉండాలి. నేను త్వరగా ముగిస్తున్నాను. ఇంకో 2 విషయాలు ఉన్నాయి. హివ్వీలు అనగా శరీర కోరిక కలిగిన వారు. హివ్వీలు అనగా శరీర కోరిక కలిగిన వారు. గలతీయులకు రాసిన, మీకు చదవబడలే, గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 19వ వచనం నుండి 21వ వచనం వరకు కూడా శరీర కార్యాల గురించి అక్కడ రాయబడి ఉన్నాయి. ఈ కార్యాలన్నిటిని కూడా మన శరీరంలో ఏం చేయాలంటే యేసు నామములో హతమార్చే వారంగా ఉండాలి. ఆమేన్. నిర్మూలన చేసే వారంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీర కార్యాల వలన చాలా మంది ఆత్మీయ స్థితిలో పడిపోయేవారుగా ఉన్నారు, ఎదగలేని స్థితిలో ఉన్నారు. దుఃఖంలోనే, బాధలోనే, ఇరుకులోని, ఇబ్బందులోని, కష్టాల్లోనే ఈ శరీర స్వభావం వల్ల, శరీర క్రియల వల్ల, శరీరేచ్ఛల వల్ల చాలా మంది దేవునికి దూరం అయిపోయి ఎదగలేని స్థితిలో, పరలోకానికి చేరలేని పరిస్థితుల్లో లోకంలో కలిసిపోయి నరకాగ్నికి గురైపోతా ఉన్నారు. అతి వారముగా ఉండకుండా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ కోపిష్టితనం మనలో ఒకవేళ ఉంటే యేసు నామములో హతమార్చుదుము గాక. మనం 6వది గమనించినట్లయితే, మనం 6వది ఇప్పుడు చూసాం, శరీర కోరికలు కలిగిన వారిని హివ్వీలు. 7వది చివరిగా చూసినట్లయితే యెబూసీయులు అంటే సోమరులు. ఎవరు వీళ్ళు? సోమరులు. యెబూసీయులు అనగా సోమరులు, సోమరితనం కలిగినటువంటి వారు. ఎవరు? సోమరితనం కలిగినటువంటి వారు.
చాలామంది జీవితాల్లో ఉద్యమం అనుకుంటాం కానీ ఉద్యమం ఉండదు, సోమరితనం, జీవమే ఉండదు. ఇంక ఉద్యమం ఏడ నుంచి వస్తుంది మనకు రాదు కదా. జీవం లేని శవంలో నువ్వు లేదా పాట పాడండి, పాడతాడు పాట. జీవం ఉండి కూడా ఈరోజు మనం ఏం చేస్తున్నాం, ఉద్యమం తెచ్చుకోలేని పరిస్థితుల్లో సోమరిపోతు స్థితి కలిగినటువంటి వారంగా చాలామంది ఈరోజు జీవించడం తప్పట్లేదు. అందుకని దేవుడు చీమలను చూపిస్తుంది, సోమరులారా చీమల ఎద్దకు వెళ్ళి నేర్చుకోండి. అవి క్రమముగా జీవిస్తున్నాయి. ఏ కాలంలోకి ఏం కావాలో వాటి ఆహారం సమకూర్చుకొని అవి క్రమముగా ప్రయాణం చేస్తున్నాయి. హల్లెలూయా. ఆ క్రమము చాలా మందిలో ఉండదు. సమయానికి మందిరానికి వెళ్ళడానికి కూడా మనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే సోమర్తనం, పోవచ్చులే, చెయ్యొచ్చులే, వెళ్ళొచ్చులే, కనిపించచ్చులే, మాట్లాడొచ్చులే అని ఏం చేస్తాము, సోమరితనంగా చేయవలసిన వాటిని చేయకుండా మనమే పడిపోయే స్థితిలోకి తీసుకువెళ్ళిపోతా ఉన్నాం. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుడులారా, అయ్యా ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి, నేను వాటికి వ్యతిరేకం కాదు. ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాను. ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతాయి, లోబడతాయి. కానీ దెయ్యాలు వెళ్ళిపోతున్నాయని, మీకు లోబడుతున్నాయని, స్వస్థత కార్యాలు జరుగుతున్నాయని మీరు వాటిని బట్టి సంతోషింపక జీవ గ్రంథమందు మీ పేర్లు రాయబడి ఉన్నవని సంతోషించుడి. గట్టిగా చెవులు కొడదా, దేవుడికి మహిమ కలుగును గాక. ఆ జీవ గ్రంథమందు ఎవరి పేర్లు రాయబడతాయంటే జయించిన వారి పేర్లు రాయబడతాయి. ఆమేన్. ఎవరి పేర్లు? జయించిన వారి పేర్లు రాయబడతాయి. ఏమి జయించాలంటే 7 జాతుల వారి యొక్క స్వభావాలను మనం జయించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఇలాంటి స్వభావాలు, ఇలాంటి పరిస్థితులు మనలో కానీ, మన కుటుంబాల్లో కానీ, మన ఆత్మీయస్థితిలో కానీ ఎదురవుతుంటే యేసు నామములో ఈ 7 జాతుల వారికి స్వభావము నిర్మూలన చేయుదుముగాక, హతము చేయుదుముగాక, జయము పొందుదుముగాక. పరలోక రాజ్యముల జీవ గ్రంథమందు మన పేర్లు రాయబడునుగాక. ఆ జీవ గ్రంథమందు రాయబడిన పేర్లు బట్టి నిన్ను నన్ను పిలువగా ఆయన్ని మహిమపరచుదుముగాక. జయించిన వారితో కలసి నీ సింహాసనము నే చేరగా, జయించిన వారితో కలిసి నీ సింహాసనము నే చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలచే ఆ శుభవేళ. ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో పడాలి. Jesus glory. ఏ మౌదునో నేనే మౌదునో, నేనే మౌదునో. జయించిన వారితో కలిసి నీ సింహాసనము నే చేరగా, జయించిన వారితో కలిసి నీ సింహాసనము నే చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలచే ఆ శుభవేళ. ఏ మౌదునో నేనే మౌదునో, 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 ఏ మౌదునో నేనే మౌదునో. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, స్తుతి ఆరాధనా. ఈ రాత్రి యేసు నామములో 7 జాతుల వారికి స్వభావం జయించుదుముగాక.
పరలోక రాజ్యములో మన పేర్లు ఉన్నాయని సంతోషించుదుము గాక.